ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. ఈ వీడియోలో నేను కేకేఆర్, ఎస్ఆర్హెచ్ల మధ్య జరిగే క్వాలిఫైర్ 1 మ్యాచ్కు సంబంధించి జట్ల బలాబలాలు, పిచ్ వాతావరణం గురించి, ఒకవేళ ఈరోజు వర్షం పడి మ్యాచ్ రద్దయితే నెక్స్ట్ సినారియో కూడా చెప్తాను. ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య సాయంత్రం 7:30కు క్వాలిఫైర్ 1 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీం నేరుగా ఫైనల్కు చేరుకోగా, ఓడిన టీంకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విన్నింగ్ టీంతో ఆడనుంది. ఇదైతే డూ ఆర్ డై మ్యాచ్ కాదు, కానీ ఈ మ్యాచ్లో గెలిచి దర్జాగా ఫైనల్కి వెళ్లాలని రెండు టీంలు అనుకుంటాయి. రెండు జట్ల బలాబలాలు చూసుకుంటే కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు రెండు కూడా తమ లీగ్ స్టేజ్లో ఫేర్లెస్ క్రికెట్ ఆడారు. అయితే రీసెంట్ ఫామ్ ప్రకారం ఎస్ఆర్హెచ్ టీందే అప్పర్ హ్యాండ్ అని చెప్పొచ్చు. కేకేఆర్కు తమ విధ్వంసక బ్యాటర్ ఫిల్ సాల్ట్ అవైలబుల్గా ఉండకపోవడం పెద్ద మైనస్. అయితే కేకేఆర్ ఫుల్ 40 ఓవర్స్ మ్యాచ్ ఆడింది మే 5న. తర్వాత ఒక మ్యాచ్ వర్షం వల్ల 16 ఓవర్లకు కుదించగా, ఆ తర్వాత 2 మ్యాచ్లు వర్షం వల్ల రద్దయ్యాయి. ఇక ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ మంచి ఫామ్లో ఉన్నారు. కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నారాయణ్ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లతో పెట్టుకున్న కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణాకు అదిరిపోయే రిప్లై ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక బౌలింగ్ చూస్తే హైదరాబాద్కు పెద్ద బలం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అని చెప్పాలి. కమిన్స్తో పాటు నటరాజన్, ఉనట్కట్ ఎలా ఆడతారు అనే దాని మీద ఎస్ఆర్హెచ్ విజయం ఆధారపడి ఉంది. అయితే ఫస్ట్ హాఫ్లో తన మార్క్ బౌలింగ్ చూపెట్టిన భువనేశ్వర్ సెకండ్ హాఫ్లో స్వింగ్ బౌలింగ్తో అదరగొడుతున్నాడు. కేకేఆర్ టీం బ్యాటింగ్లో సునీల్ నారాయణ్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ల మీద ఆధారపడింది. హెడ్ టు హెడ్ చూస్తే ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 26 మ్యాచ్లు జరగగా, ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు గెలిస్తే కేకేఆర్ 17 మ్యాచ్లు గెలిచి రికార్డు మెయింటైన్ చేస్తుంది. ఈ పిచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో గత 2 రోజులుగా ఉష్ణోగ్రత 44-45 డిగ్రీలు నమోదవుతుంది. అయితే ఈ స్టేడియంలో జరగాల్సిన గత 2 మ్యాచ్లు వర్షం వల్ల రద్దయినవి. ఒకవేళ ఈ రోజు వర్షం పడినా రేపు రిజర్వ్ డే ఉంది. సో 100% ఫుల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.